ప్రైజ్ లార్డండి. దేవుడు ఈరోజు మరి యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. సామెతలు 3వ అధ్యాయంలో, మరి నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఉపదేశాన్ని ఆలకించాలా, అవి హృదయపూర్వకంగా నువ్వు గైకొనాలా. అప్పుడు నువ్వు గైకొనినప్పుడు అవి నీవు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనిన ఎడల, ఆజ్ఞలను పాటించిన ఎడల నీవు ఏ దీర్ఘాయువును కలిగి సుఖజీవముతో మరి గడుపు మరి దినములు నీకు ఇస్తానంటున్నాడు. దీర్ఘాయువు మరి సుఖజీవం కావాలంటే, సుఖంగా ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశమును అంగీకరించాల. అప్పుడు మనకు దీర్ఘాయువునిస్తుంది, సుఖజీవముతో గడుపు మరి యొక్క సంవత్సరములను కూడా ఇస్తుంది. దినాలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు శాంతిని కూడా మనకి కలగజేస్తాడు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన మాటలో శాంతి, సమాధానం ఉంది. శాంతిని కూడా అనుగ్రహిస్తాడు. దయను, సత్యమును కూడా మరి ఎన్నడను నిన్ను విడిసిపోనియ్యదు. సత్యముతో మనం ఉంటే ఆయన దయ మనకెప్పుడు కూడా విడిసిపోనివ్వడు. ఆయన సత్యము జీవము, మార్గము. సత్యంతో మాట్లాడాలా, ఆయన జీవంతో మనం జీవించాలా. ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మరి మనలను ఎన్నడను మరి విడిసిపోనివ్వదు. దయను, సత్యమును కూడా మనకి దయచేస్తాడు. వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలంట. కంఠభూషణముగా అంటే ఆయన దయ, ఆయన సత్యం, ఆయన నీతి, ఆయన ఆజ్ఞలు హృదయమనే పలక మీద మనం రాసుకుని కంఠాభూషణముగా మనం ధరించుకుంటే ఆయుస్సు, ఆరోగ్యము, శాంతి, సమాధానము ఇవన్నీ కూడా మనకు కలగజేసే దేవుడు. కాబట్టి మరి ఇక్కడ సామెతలు 1లో కూడా మరి నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా మరి నివసిస్తాడు. ఇక్కడేమో సుఖజీవముతో దీర్ఘాయుసు కలిగి శాంతితో సమాధానంతో ఉంటావని ఉంది 3వ అధ్యాయంలో. 1వ అధ్యాయం సామెతలు వచ్చినప్పటికీ నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయం లేకుండా నెమ్మదిగా మరి బ్రతుకును. మనం ఆజ్ఞలు పాటిస్తే కీడు వస్తుందన్న భయం ఉండదు. మనకి ఏదో మరి మనలేదో అపవాది మరి మనలను దొంగిలిస్తుందన్న భయం ఉండదు. ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన మాటలో అంత శక్తి ఉంది. కాబట్టి ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా అంగీకరిందామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.